ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు యువ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం సరికాదని కొందరు వాదిస్తుంటే, మంచి జట్టునే సెలెక్ట్ చేశారంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫామ్లో లేని సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టుపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు గంభీర్ కోరిన కొందరు ఆటగాళ్లను చీఫ్ సెలెక్టర్ ఎంపిక చేయలేదని సమాచారం. ఈ విషయంలో అగార్కర్, రోహిత్ శర్మ ఒకవైపు ఉంటే గంభీర్ ఒక్కడే మరోవైపు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను గంభీర్ వద్దన్నాడట. అతని స్థానంలో సంజు శాంసన్ను తీసుకోవాలని సూచించాడు. కానీ రోహిత్ శర్మ, అగార్కర్తో పాటు మిగిలిన సెలెక్టర్లు పంత్కే మొగ్గు చూపారు. దీనిపై గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పంత్ కంటే మెరుగైన యావరేజ్తో ఉన్న సంజును ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా అతడు అడిగినట్లు తెలుస్తోంది. అయితే గంభీర్ వాదనను పక్కన పెట్టేసిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పంత్ను ప్రధాన కీపర్గా సెలెక్ట్ చేశాడు. అలాగే బ్యాకప్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే ఓటేశారు. నిజానికి గత కొన్నేళ్లుగా పంత్ భారత జట్టులో కీలక వికెట్ కీపర్గా ఉన్నాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత అతనిపైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. అయితే కార్ యాక్సిడెంట్ తర్వాత వన్డే వరల్డ్ కప్కు పంత్ దూరమయ్యాడు. మధ్యలో టీ20 టీం వరకు సంజు శాంసన్కు సెలెక్టర్లు అవకాశాలు ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం పక్కన పెట్టేశారు. ఈ కేరళ క్రికెటర్ 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేలు, టీ20ల్లో కలిపి 14 ఇన్నింగ్స్లలో 556 పరుగులు చేశాడు. వైట్ బాల్ ఫార్మేట్లో పంత్తో పోలిస్తే సంజుకు మంచి సగటే ఉంది. అయినప్పటికీ సెలక్షన్ కమిటీ మీటింగ్లో గంభీర్ అభిప్రాయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో గంభీర్కు బీసీసీఐ సెలెక్టర్లకు మధ్య ఏకాభిప్రాయాలు కుదరడం లేదని వర్గాలు చెప్తున్నమాట. అందుకే సెలక్షన్ కమిటీ మీటింగ్లో పలువురు ప్లేయర్స్కు సంబంధించి గంభీర్ రిక్వెస్ట్ చేసిన రోహిత్, అగార్కర్ మాత్రం తాము అనుకున్న జట్టుని ఎంపిక చేసినట్లు తేలిపోయింది. ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్లతో గంభీర్కు విభేదాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సెలక్షన్ కమిటీతోనూ అభిప్రాయాలు కుదరకపోవడంతో ఎక్కువ కాలం అతను కోచ్గా కొనసాగే పరిస్థితి లేదన్నది చాలామంది చెబుతున్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్ ఫ్యూచర్పై క్లారిటీ రానుంది.